ఫస్ట్ టైం అర్హాన్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఎంటైర్ పాప్ పెట్రోల్ కలెక్షన్ ఉంది తన దగ్గర అండ్ హీ లవ్స్ టు ప్లే అనమాట ఆ క్యారెక్టర్స్తో పెట్టుకొని. చాలా మంది పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకుంటారు. నేను అన్వర్ జాన్ మా పెళ్లి చాలా సటిల్గా బిఫోర్ కోవిడ్ చేసుకున్నాము. వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో దానిలోనే ఉండిపోతుంది. ఒక్క బేబీ కూడా అర్హాన్ ఏజ్ పిల్లలు రావట్లేదు. అర్హాన్ క్లాస్మేట్స్ని పిలవట్లేదు బికాస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా మొత్తం పాప్ పెట్రోల్ థీమ్తో పాటు ఇక్కడ అర్హాన్ టర్న్స్ 3. So everything is personalized. Arhan is waking up. I might have to go. లేచేసాడు. ఓకే క్యా బోల్తే ఒక విచిత్రమైన క్యారెక్టర్ వచ్చేస్తుంది. సో ఇలా భాషణలు ఇస్తుంటాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఒక ఫ్యాన్సీ ఇరేజరో ఫ్యాన్సీ పెన్సిలో పెన్సిల్ అని చెప్పి అలాంటివి క్యూట్ ఏదో ఒకటి ఆ నెలకి ఎవరు హూ హెస్ స్కోర్డ్ బెస్ట్ మార్క్స్ వాళ్ళకి అదొక గిఫ్ట్ వచ్చేది అనమాట. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గాయ్స్, అర్హాన్స్ బర్త్డే సిరీస్ అనమాట. సో బేసిక్గా ప్రతిసారి తన బర్త్డేకి నేను వ్లాగ్ చేస్తాను. ఈదర్ ఒక వీడియోనో 2 వీడియోనో, దట్ ఇస్ హౌ ఐ పోస్ట్, లేదా ఒక వీడియో హైలైట్స్ అంటే సెలబ్రేషన్స్ది ఒక వీడియో టీజర్ అనేది ఉంటుంది కదా, అది పోస్ట్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ఐ థాట్ ఐ విల్ మేక్ అ బర్త్డే సిరీస్. సో అందుకే ఫస్ట్ రోజు అంటే 1 సెప్టెంబర్ రోజు మేము ఏం చేసాము ఆర్ తన బర్త్డే ప్రెప్ అదంతా ఎలా జరుగుతుంది అదంతా మీ అందరికి చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేశాను. సో విచ్ ఆబ్వియస్లీ వెంట్ ఆన్ 1 సెప్టెంబర్ అండ్ 2 సెప్టెంబర్. హెయిర్ కట్ అదంతా వరకు ఎలా జరిగింది, తన బర్త్డేకి తను ఎలా ప్రిపేర్ అయ్యాడు అదంతా కూడా. అంటే బేసిక్గా తన గ్రూమింగ్ సెషన్స్ అనమాట. బికాస్ ఆబ్వియస్లీ ఈజ్ గ్రోయింగ్ అప్ అండ్ నాట్ బికాస్ తను గ్రో అవుతున్నాడని హెయిర్ కట్ కాదు, కానీ తన ఫస్ట్ బర్త్డే నుంచి బర్త్డేకి ముందే నేను తనకి హెయిర్ కట్ ఇస్తానమాట. సో దట్ కొంచెం రిఫ్రెష్గా కొత్తగా బాగుంటుందని చెప్పి. ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్ దాట్ వీడియో ఇక్కడ ఐబార్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇవాల్టి వీడియో యాజ్ యూ హ్యావ్ సీన్ ద టైటిల్ అండ్ థంబ్నెయిల్, ఫస్ట్ టైం అర్హాన్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆబ్వియస్లీ మేబీ ఈ పార్టీకి ఫొటోస్ ఏమైనా మీరు చూసుంటారు ఆర్ స్టోరీస్లో చూసుంటారు దట్ అర్హాన్ బర్త్డే ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేశాము. అండ్ ఇక్కడ తనకి కొంతమంది సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో తను అంటే మీరు ఆ ప్రీవియస్ వీడియో ఒకవేళ చూస్తుంటే అందులో మీకు తెలుస్తుంది తను వెళ్ళి అందరికి ఇన్వైట్ చేశాడు. సో పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఫస్ట్ టైం తన బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ లాగా షాప్ చేశాను. అండ్ ఆల్సో ఈసారి తన బర్త్డేకి కూడా ఒక థీమ్ అనేది థీమ్ అనేది పెట్టినాను అనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చూపించకముందే చెప్పేస్తాను. సో బేసికలీ ఈసారి వచ్చేసి పాప్ పెట్రోల్ థీమ్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ I went all blingy, grays, whites and shine. It was all like, silvery vibe unde anamata tana birthday ki. Like you see, everything was silver, whites and andaram white color dress ala eskunnamo. And tana second birthday ki it was all blue. It was like a sky kind of a theme. So I wanted all clouds, whites, blues. So theme anta ala unde anamata. It was all about hot air balloon, whites and blues adanta kuda ante basic ga sky lo unnamana feeling ravali ani cheppi. And this year, now that he's like 2+, recent ga he's kind of koncham TV time isnanu. He watches TV. So tana favorite show first time tana TV chudam modalu pettinappudu nunchi tana favorite show chesi Tom and Jerry unde anamata. And now he loves Paw Patrol and entire Paw Patrol collection undi tana dagara. She kadu. So entire Paw Patrol collection ఉంది తన దగ్గర. అండ్ హీ లవ్స్ టు ప్లే అనమాట ఆ క్యారెక్టర్స్తో పెట్టుకొని. నేను ఒక క్యారెక్టర్ అయిపోతాను, తను ఒక క్యారెక్టర్ అయిపోతాడు, అలా వి కైండ్ ఆఫ్ ప్లే విత్ ద టాయ్స్ ఆ క్యారెక్టర్స్ అన్నిటితో కూడా. సో ఐ థాట్ వై నాట్ దిస్ టైమ్ అరౌండ్ తన బర్త్డేకి ఒక ప్రాపర్ థీమ్ లాగా పెట్టి సెలబ్రేట్ చేద్దామని చెప్పి. సారీ గైస్, మధ్యలో కొంచెం తడబడుతున్నాను బికాజ్ వాట్ ద టైమ్ ఇస్ 11:40 in the night. సో యాజ్ యూ కెన్ సీ it is 11:40 and 2 September బికాజ్ ఇంకా 2 రోజుల్లో అర్హాన్ బర్త్డే ఉంది కాబట్టి దానికి ముందే మొత్తం సెటప్ చేసేయాలని చెప్పి ఇంకా కూర్చున్నాను. ఎలాగో ఆర్గనైజ్ చేసినాను కదా, మన బర్త్డే సిరీస్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి వ్లాగ్ అనేది చేసేస్తున్నాను. సో ఏం చెప్తున్నాను, సో బికాజ్ హీ లవ్స్ పా పెట్రోల్, ఈసారి పా పెట్రోల్ థీమ్ అని వెళ్దాం అనుకున్నాను. బట్ అదర్వైజ్ ఐ వాజ్ లైక్ వెరీ మచ్ అగేన్స్ట్ థీమ్ లాగా వద్దు తనకి ముందు నుంచి ఆ వైబ్ ఇవ్వకూడదు అని చెప్పి. బట్ నౌ దట్ ఈస్ గ్రోయింగ్ ఓల్డర్ అండ్
మేము అర్హాన్ బర్త్డే ఫ్రెండ్స్కి వెళ్తాం, అర్హాన్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్కి వెళ్తాం కదా, మీరు ఎందుకు అర్హాన్కి అలా బర్త్డే సెలబ్రేట్ చేయాలని చెప్పి చాలామంది నాకు అర్హాన్ ఫస్ట్ బర్త్డే అండ్ సెకండ్ బర్త్డేకి కూడా కామెంట్ చేశారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిస్ గైస్. సో చాలామంది పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకుంటారు. నేను అన్వర్ జాన్ మా పెళ్ళి చాలా సటిల్గా బిఫోర్ కోవిడ్ చేసుకున్నాము. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిసెస్, దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్. అలాగే ఐ వాంటెడ్ అర్హాన్స్ బర్త్డే టు బీ విద్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ రోజు మేము జస్ట్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే అందరినీ పిలిస్తే ఎంజాయ్ చేయలేమా అని కాదు. యూ విల్ బి మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హాస్పిటాలిటీ. వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో దానిలోనే ఉండిపోతుంది. అలా కాకుండా ఒకవేళ మన ఇంట్లో మనం ఉండి మన క్లోజ్ ఫ్యామిలీతో ఉంటే ఆ వైబే వేరేలా ఉంటుంది. దాట్ వాజ్ ద హోల్ కాన్సెప్ట్ మా పెళ్ళిలో కూడా. ఓన్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్సే మా పెళ్ళికి కూడా ఉండే. సో దట్ we're not too much indulged in taking care of people around us. Only those people who are able to take care of themselves. మా సెరమనీస్లో కానీ మా పెళ్ళిలో కానీ ఉండే. సేమ్ లైక్ వైజ్ అర్హాన్ బర్త్డే కూడా అంటే కంపారిటివ్లీ మా పెళ్ళి కొంచెం బర్త్డేకి కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ కొంచెం గ్రాండ్గానే ఉండే. కంపారిటివ్లీ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఆబ్వియస్లీ మోర్ బికాస్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండే. బట్ దెన్ నౌ ఇట్స్ జస్ట్ లిమిటెడ్ to my parents, my sisters, Anwar Jan, his sister and Reshma aunty and family. So basically ఇంతమంది లిమిటెడ్గా పెట్టేసుకొని we've celebrated first two birthdays. ఇప్పుడు ఏంటంటే థర్డ్ బర్త్డే కాబట్టి అండ్ హీస్ బీన్ సేయింగ్ వాళ్ళ అన్నల బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ షబా గైస్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, చాలా తడబడుతున్నాను. మేబీ ఐ షుడ్ హ్యావ్ గాటన్ మై వాటర్ బాటిల్. ఎనీవే, సో తను చూస్తున్నాడు కాబట్టి తన బ్రదర్స్ బర్త్డేస్ అదంతా కూడా ఎలా జరుగుతుంది. సో హీ ఆల్సో ఇస్ వెరీ మచ్ వాంటింగ్ టు ఇన్వైట్ హిస్ ఫ్రెండ్స్ అదంతా కూడా. అండ్ హీ లవ్స్ టు స్పెండ్ టైం. ఇక్కడ మమ్మీ సొసైటీలో ఉన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే తనకు చాలా ఇష్టం అనమాట. ఇన్ఫ్యాక్ట్ అర్హాన్ ఫస్ట్ బర్త్డేకి మా సొసైటీలో కూడా ఉన్న పిల్లల్ని 3 పిల్లలు వచ్చారు హూ వర్ అర్హాన్స్ ఫ్రెండ్ బ్యాక్ దెన్. అర్హాన్ చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి అర్హాన్తో నాతో వాళ్ళు ఆ పిల్లలు ఆడుతుండే. అండ్ అర్హాన్ బర్త్డే కూడా వచ్చారనమాట. బట్ ఆబ్వియస్లీ తన ఏజ్ గ్రూప్ పిల్లలు అక్కడ మా సొసైటీలో హీ హ్యాజంట్ మేడ్ సో మెనీ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడంటే తనకి చాలా ఎక్స్పోజర్ ఉంది అండ్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బేసిక్గా ఇక్కడ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నాడు. సో వాళ్ళందరి కోసం రిటర్న్ గిఫ్ట్స్. సో ఎస్, చాలా పెద్ద ఇంట్రో అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా రిటర్న్ గిఫ్ట్స్లో ఏమేమిందో లెట్స్ గో అండ్ వాచ్. ఓకే గైస్, సో బేసిక్గా అమెజాన్ నుంచి నుంచే తెప్పించాను. ఇఫ్ యూ లివ్ ఇన్ హైదరాబాద్ యూ గైజ్ నో బేగం బజార్లో అజీజ్ ప్లాజా అని చెప్పి ఒక ప్లాజా ఉంటుంది. అక్కడ మనకి ఆ కాంప్లెక్స్లో మొత్తం కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి జిలియన్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా 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 ఆప్షన్స్ ఉంటాయి. బట్ సమ్హౌ ఐ లైక్ టు పిక్ అండ్ చూస్ ఆన్లైన్. ఎందుకంటే ఒకటి మనకు నచ్చకపోతే మనం ఇచ్చేయచ్చు, ఎక్కువ అయిపోతే ఇచ్చేయచ్చు. రెండోది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి పర్సనలీ టైం తీసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డెలివర్డ్ అండ్ మంచి డిస్కౌంట్స్తో కూడా వస్తుంది. సో దట్స్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నేను ఆన్లైన్ చూస్ చేసుకుంటాను. లేదా మనం మార్కెట్కి వెళ్ళి అంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు వీ కెన్ ఫినిష్ అండ్ కమ్, బట్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్ గైస్. సో ప్రతిదీ కూడా మీకు బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అనుకున్న వెంటనే మనకి యాజ్ యూజువల్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి అవే ఐటమ్స్ నేను కూడా అనుకున్నాను. బట్ దెన్ మై సిస్టర్ వాజ్ లైక్ నీ థీమ్ పా పెట్రోల్ కదా, సో లెట్స్ డూ సంథింగ్ అరౌండ్ పా పెట్రోల్ విచ్ మేడ్ సెన్స్. అంటే మన పిల్లలకి యూస్ఫుల్ అయ్యే సామాన్లు కూడా ఉండాలి, ప్లస్ ఇట్ షుడ్ బి అరౌండ్ పా పెట్రోల్ అనేది మేము అనుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఎలాంటివి ఉండాలంటే, ఒకటి నాట్ ఆల్ ద కిడ్స్ ఆర్ ఆఫ్ అర్హాన్స్ ఏజ్. ఇన్ఫ్యాక్ట్ ఒక్క బేబీ కూడా అర్హాన్ ఏజ్ పిల్లలు రావట్లేదు. అర్హాన్ క్లాస్మేట్స్ని పిలవట్లేదు బికాస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ దెన్ దే కెనాట్, ఆ చిన్న పిల్లలు కాబట్టి 3 years పిల్లలు వాళ్ళ పేరెంట్స్ లేకుండా రాలేరు. అందుకే సొసైటీలో ఉన్న పిల్లలు మాత్రమే హు ఆర్ ఆబ్వియస్లీ ఓల్డర్ దెన్ అర్హాన్, అందరు కూడా 5+ years. సో అలా ఆ 5, 6, 7 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు అనమాట. సో వాళ్ళ ఏజ్కి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టు ఏం ఆర్డర్ చేయొచ్చు, ఏం ఇవ్వచ్చు యాజ్ రిటర్న్ గిఫ్ట్ అనుకొని చాలా ఆలోచించి ఈ థింగ్స్ అన్నీ క్యూరేట్ చేశాను. సో వీటి ప్రైజింగ్స్ అవన్నీ కూడా నేను మీకు ఈదర్ కట్ డౌన్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను, లేకపోతే ఇక్కడ మీకు అన్ని డిస్ప్లే చేస్తాను. ఈదర్ హియర్ ఎక్కడో అక్కడ దాని గురించి మీకు డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ కవర్ గైస్. సో బేసిక్గా పార్టీ సప్లైస్ అని చెప్పి దెర్స్ వన్ పేజ్. వాళ్ళ దగ్గర మనకి మన పార్టీస్కి అంటే సంబంధించిన అన్ని సప్లైస్ కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి, వాట్ ఎవర్ థీమ్ ఇట్ కుడ్ బి. సో పార్టీ సప్లైస్ అన్న పేజ్ నాకు మా అక్క రికమెండ్ చేసింది బికాస్ అయాన్ బర్త్డేస్కి ప్రతిసారి అక్కడ నుంచే ఆర్డర్ చేసుకుంటామన్నమాట ఎవ్రీథింగ్, ఆల్ ద సప్లైస్. సో వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నవి ఇవి. ఓకే, ఫస్ట్ అమెజాన్లో చూశాను
పా పెట్రోల్ థీమ్లో మనకి ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ చాలా క్యూట్ ఉండే. ఆర్డర్ చేద్దామని చేస్తే ఇట్ వాజ్ లైక్ వాట్ 1500-1600కి మనకి 20 ప్లేట్స్ అలా ఉండే సంథింగ్. అంటే చాలా తక్కువ క్వాంటిటీ, వెరీ ఎక్స్పెన్సివ్ అట్లా ఉండే అనమాట. అండ్ దెన్ ద మూమెంట్ మా అక్క నాకు ఇది రికమెండ్ చేసింది, ఇందులో చూస్తే చాలా అమేజింగ్ కాస్ట్, చాలా తక్కువ కాస్ట్లో చాలా క్వాంటిటీ వచ్చింది. దాని ప్రైసింగ్స్ ఆనెస్ట్లీ నాకు గుర్తులేదు కాబట్టి యూ విల్ సీ ద స్క్రీన్ షాట్స్ ఆర్ యూనో నంబర్స్ రైట్ హియర్. సో ఇలా పా పెట్రోల్ థీమ్లో నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. సో మొత్తం ఇలా పాస్తో ఉంది కదా, బెస్ట్ ఏంటి తెలుసా, దిస్ వన్ గైస్. ఇక్కడ చూసారా మొత్తం పా పెట్రోల్ థీమ్తో పాటు ఇక్కడ అర్హాన్ టర్న్స్ 3. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్. ఇది మన కప్స్ అయిపోయినాయా, సో స్పూన్స్ కూడా ఇచ్చారు. ప్లేట్స్కి వస్తే ప్లేట్స్లో కూడా మనకి ఇట్లా అర్హాన్ టర్న్స్ 3 అని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్. సో బేసిక్గా పేపర్ ప్లేట్స్, టంబ్లర్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ కవర్స్ అనమాట. ఇందులో కూడా మనకి యాక్చువల్లీ నేను సైజ్ చూసుకొని చాలా చిన్న సైజ్ ఒకటి ఉండే, దెన్ మీడియం సైజ్, దెన్ లార్జ్. నేను మీడియం పిక్ చేశాను, బట్ లుక్స్ లైక్ మీడియం ఆల్సో ఇస్ స్మాల్. బట్ చూద్దాం, మనం దీంట్లో అడ్జస్ట్ చేసేద్దాము. యాక్చువల్లీ చిన్న ప్యాకెట్లో మనం వేస్తే ఫుల్గా నిండుగా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ సూపర్. యాజ్ యూ కెన్ సీ ఇట్ సేస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అర్హాన్స్ బర్త్డే పార్టీ అండ్ అందరూ పా పెట్రోల్ థీమ్ అనమాట. సో హౌ కూల్ ఇస్ దాట్. సో బేసిక్గా ఇది మనం ఇలా తీసేసి స్టిక్ చేసేయడమే. సో ఐ గాట్ లైక్ 20 ఆఫ్ దీస్. యాక్చువల్లీ అంటే మన లిస్ట్లో అయితే మనకి 15 పిల్లలే ఉన్నారు, బట్ ఐ థింక్ 10 కౌంట్ ఉంటే ఐ థింక్ ఐ గాట్ అరౌండ్ 15 or 20 కవర్స్ తెప్పించాను. ప్లేట్స్ అండ్ టంబ్లర్స్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ కౌంట్ తెప్పించాను. అండ్ దెన్ ఐ ఆల్సో గాట్ దీస్ ఈ ఆర్గానిక్ 100% ఆర్గానిక్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. సో ఇది కూడా వాళ్ళ దగ్గరే, ఆ పార్టీ సప్లైస్ దగ్గరే. ఇందులో స్పెషాలిటీ ఏంటి తెలుసా, this also has Arhan's name guys. It says Arhan's Petrol. How cute is that? So homemade chocolate kuda again personalized on Arhan's name. So ivaipenda. So these are like couple of things that I got. Arhan is waking up. I might have to go. Late chesadu. Okay, so I'll just be back manamaithe ivala finish chesadam. So stay tuned. ee lopu meeru channel ni subscribe cheseyandi. ఓకే గైస్, నేను ప్రామిస్ చేసినట్టు నేను అర్హాన్ని పడుకోబెట్టేసి వచ్చేసాను. నేను చెప్పినట్టు మీరు ఒకవేళ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి, బికాస్ చాలా కాంటెంట్ రాబోతుంది. ఐఎమ్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ టు గెట్ మోర్ కనెక్టెడ్ టు యూ గైస్. అండ్ ముందులాగా చాలా వీడియోస్ చేసి చాలా రెగ్యులర్గా పోస్ట్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను. లెట్స్ డూ లైక్ ప్రాపర్ సిరీస్, అదంతా కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో లెట్స్ టుగెదర్ డూ ఇట్. అండ్ దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అంటే నువ్వు ఇది యూర్ డూయింగ్ ఇట్ టు మేక్ మనీ అంటే ఎవడైనా ఎందుకు పని చేస్తారండి? అంటే లిటరలీ డే అండ్ నైట్ అంత కష్టపడేది మనకి కొంచెం ఏంటి ఎర్న్ చేయాలి, 4 ముద్దలు నోట్లో వెళ్ళాలనే కదా. సో ఐ ఆబ్వియస్లీ వాంట్ టు మేక్ సమ్ మనీ ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఆల్సో ఈట్ సమ్ హెల్దీ ఫుడ్. సో కష్టపడుతున్నాను అండ్ ఆల్సో కష్టపడుతూ దిస్ ఇస్ లైక్ మై ప్యాషన్, షేరింగ్ వాట్ ఐ డూ, షేరింగ్ మై నాలెడ్జ్, షేరింగ్ మై ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ మీ అందరితో. సో పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి పాజిటివ్గా. అదేమవుతుందంటే రాత్రి అవ్వగానే నాలో కేవలితే ఒక విచిత్రమైన క్యారెక్టర్ వచ్చేస్తుంది. సో ఇలా భాషలు ఇస్తుంటాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ ఎస్ ఇఫ్ యూ లైక్ సచ్ కాంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ గ్రో టుగెదర్. ఈ బాక్స్ అయిపోయింది. సో ఈ బాక్స్ మనకి బేసిక్గా ఆ పార్టీ సప్లైస్ నుంచి వచ్చిన సామాన్ అదంతా కూడా ఉండే అనమాట. నెక్స్ట్ అగైన్ అమెజాన్ స్టఫ్. సో ఇదనమాట. యాజ్ అ చైల్డ్ ఐ యూస్ టు లవ్ క్యూట్ స్టేషనరీ. సో అలా స్టేషనరీలో ఏమైనా చూద్దాము అని చాలా చూస్తుంటే నాకు అప్సరాది ఈ కిట్ కనిపించింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అమేజింగ్ కిట్స్. ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటంటే ఒకటి ఓపెన్ చేసేద్దాము, బికాస్ ఐ బీన్ ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి. సో మనకి ఈ కలర్ ఇరేజర్స్ 3, దెన్ వీ అఫ్ కోర్స్ హ్యావ్ షార్ప్నర్, ఆ తర్వాత అప్సరా పెన్సిల్స్. హూ డస్ నో అప్సరా పెన్సిల్. ఆ తర్వాత అగైన్ ఈ ఇరేజర్స్ అనమాట. మన పెన్సిల్కి వెనకాల ఇలా రాస్తున్నప్పుడు మనకు సడన్గా ఎరేజ్ చేయాలని ఉంటే ఎరేజర్ కనిపించకపోతే వెనకాల పెట్టుకుని మనం ఎరేజ్ చేసుకొని ఇలా రాసుకోవచ్చు అనమాట. టూ ఫ్యాన్సీ కదా. అంటే యాజ్ అ చైల్డ్ ఐ యూస్ టు లవ్ స్టేషనరీ. అంటే స్టేషనరీ షాపింగ్కి వెళ్ళాలి. మాకు చిన్నప్పుడు స్టేషనరీ అనేవాళ్ళం కాదు, మేము బుక్ స్టోర్ అనేవాళ్ళం. సో మాలాగా బుక్ స్టోర్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో బుక్ స్టోర్కి వెళ్తున్నామంటే ఐ యూస్ టు లైక్ యూనో
నేను కూడా వస్తాను ఫీలింగ్ వచ్చేది. ఆ తర్వాత ఒక సెట్ ఆఫ్ క్రేయాన్స్ అనమాట. అప్సరా క్రేయాన్స్ చాలా బాగుంటాయి. సో క్రేయాన్స్ అంటే ఏదో ఒక కలర్స్ కావాలి నాకు, ఏది ఇద్దామని చూస్తున్నప్పుడు అప్పుడు నాకు ఈ సెట్ కనిపించింది అనమాట. సో ఇది మొత్తం మనకి 50 రూపీస్ పర్ ప్యాక్ వస్తుంది. హోల్సేల్లో తీసుకున్నాను కాబట్టి తక్కువలో వచ్చిందేమో అని అనుకుంటున్నాను. బట్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ దాని డీటెయిల్స్ ఉంటాయి. సో బేసిక్గా అప్సరా పెన్సిల్స్ 2, వ్యాక్స్ క్రేయాన్స్ 12 షేడ్స్వి ఒకటి, ఒక 3 కలర్స్ ఇరేజర్స్ 3, ఇరేజర్ టాపర్స్ 3, ఒక షార్ప్నర్, ఇవన్నీ కూడా ఈ కిట్లో ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కిట్ మొత్తం ఒక బల్క్, ఈ బ్యాగ్ మొత్తం ఈ అమెజాన్ బ్యాగ్లో మొత్తం అదే ఆర్డర్ చేస్తున్నాను. సో బేసిక్గా రిటర్న్ గిఫ్ట్కి మనకి ఇది వన్ ఆఫ్ ఏమంటారు మంచి ఆప్షన్. ఒకవేళ మీరు అంటే ఏ థీమ్ పెట్టుకున్నా ఒక మంచి ఆప్షన్. ఏ ఏజ్ గ్రూప్ పిల్లలైనా సరే దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. కలర్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ కూడా. సో దిస్ ఈజ్ వన్ థింగ్. బికాజ్ మా అయాన్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు 7 years అంటే వాళ్ళిద్దరు 2nd grade ఉన్నారు. బట్ స్టిల్ ఐ సీ దెమ్ యూజింగ్ కలర్స్ అండ్ పెన్సిల్స్ అండ్ ఆల్ దట్, కాబట్టి అదనమాట. ఆ తర్వాత ఈ బ్యాగ్, ఇది వచ్చేసి పా పెట్రోల్ బ్యాగ్ అనమాట. ఎలా ఉంటుందో చూపిస్తాను. తదా! సో పా పెట్రోల్ థీమ్లో ఉండాలి కాబట్టి వీ థాట్ సంథింగ్ విత్ పా పెట్రోల్ షుడ్ మేక్ సెన్స్ అని చెప్పి ఇలా బ్యాగ్ అనమాట. సో బేసిక్గా పిల్లలకి స్లింగ్ అనమాట, ఇలా స్లింగ్గా వేసుకోవచ్చు. సో చక్కగా మనం దీనిలో అన్ని సామాన్లు వేసేసి ఇది మనం దాంట్లో డ్రాప్ చేసేయచ్చు అనమాట. ఇలాంటి మొత్తం స్లింగ్స్ అగైన్ నేను చాలా చూస్తుంటే మా అక్క వచ్చేసి లేదు లెట్స్ గో విత్ పా పెట్రోల్ థీమ్ అంటే అప్పుడు ఇది తీసుకున్నాను. మర్హాన్ మళ్ళీ లేచేటట్టున్నాడు. సో దెన్ వీ హ్యావ్ లైక్ అ లాట్ ఆఫ్ దీస్ బ్యాగ్స్. ఇందులో ఒకవేళ మనకి ఎక్స్ట్రా అయితే మనం రిటర్న్ చేస్తాము. డిపెండింగ్ ఆన్ దాట్ ఐ విల్ అన్ప్యాక్ అనమాట. అరాన్ లేచి కూర్చున్నాడు. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ. లేచి పక్కన కూర్చున్నాడు అనమాట. హీ మైట్ స్లీప్ అలానే. సో మనం కంటిన్యూ చేద్దాం. లేచి పిలిచాడు అనుకోండి, ఐ హ్యావ్ టు గో. మళ్ళీ వస్తా. ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసండి. ఐల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ గైస్. ఓకే గైస్, మళ్ళీ తిరిగి వచ్చేసాను. సో కమింగ్ బ్యాక్ టు ద రిటర్న్ గిఫ్ట్స్. అండ్ దెన్ ఈ కలరింగ్ బుక్స్ ఆర్డర్ చేశాను అనమాట. సో దీస్ ఆర్ అగైన్ పా పెట్రోల్ కలరింగ్ బుక్స్. సో అందులో చెప్పాను కదా నాకు ఐ వాంటెడ్ క్రేయాన్స్ ఆర్ ఎనీథింగ్, ఎనీ కలర్స్ అని చెప్పి. సో అది ఎందుకంటే ఇందులో మనకి కలరింగ్ బుక్ ఉంది కాబట్టి. సో ఎవ్రీథింగ్ టు డూ విత్ పా పెట్రోల్ కలరింగ్ బుక్. సో ఇవి ఒక 15 ఆర్డర్ చేశాను. అండ్ అగైన్ ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఐ థింక్ అరౌండ్ 49 or 59 rupees per book పడింది. సో యాజ్ ఐ టోల్ యూ గైస్ ఆ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఎక్కడో అక్కడ ఉంటుంది. అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ఈ క్యూట్ పెన్స్ ఆర్డర్ చేశాను. సో ఇందులో ఐ రిమెంబర్ యాజ్ ఎ చైల్డ్, నేను చెప్పాను కదా నాకు స్టేషనరీ వెళ్ళడం చాలా ఇష్టం ఉండేది. అండ్ యాజ్ ఎ చైల్డ్ నేను ఇలాంటి పెన్స్ చాలా కొనేదాన్ని. ఐ యూస్ టు రిక్వెస్ట్ మై డాడ్ టు బై మీ దీస్ పెన్స్. అండ్ మా నాన్నమ్మ తనకి పెన్షన్ వస్తుండే, అండ్ పెన్షన్ వచ్చిన ప్రతిసారి మా అందరికీ స్టేషనరీ తీసుకెళ్ళేదనమాట. ఒక ఫ్యాన్సీ ఇరేజరో, ఫ్యాన్సీ పెన్సిలో, పెన్సిల్ అని చెప్పి అలాంటివి క్యూట్ ఏదో ఒకటి. ఆ నెలకి ఎవరు హూ హెస్ స్కోర్డ్ బెస్ట్ మార్క్స్ వాళ్ళకి అదొక గిఫ్ట్ వచ్చేదనమాట. లేదంటే ఎవరు అరబిక్ బాగా తను ఇచ్చిన ఒక పోర్షన్ బాగా కంప్లీట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేది. సో అలా నేను ఇలాంటి పెన్ తీసుకునేదాన్ని. సో మనకి 10 different కలర్ పెన్స్ ఉన్నాయి. సో ఇలా తీస్తే ఇక్కడ మనకి దాని లిడ్ వచ్చేస్తుంది, లిడ్ కాదు నిబ్. అండ్ దెన్ మళ్ళీ దాన్ని ఇలా కిందకంటే అది పైకి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఇలా ఈ పా ఏదైతే ఉందో పా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉండే, లైక్ పైన వేరే బొమ్మలు వచ్చేవి. బట్ ఐ వాంటెడ్ ఇట్ టు గో విత్ థీమ్ కాబట్టి ఇలా పా ఉన్నది తీసుకున్నాను. అండ్ ఆల్సో గైస్ అన్నిటి లింక్స్ నేను ఏదైతే తీసుకున్నానో చూపిస్తున్నాను, బికాస్ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ తీసుకున్నాను కాబట్టి వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఒకవేళ మీ పిల్లలకి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారో, ఆర్ మీ పిల్లలకి వీటిలో ఏమైనా మీరు కొనాలనుకున్నా మీరు కొనొచ్చు అని చెప్పి వీటన్నిటి లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ తరా. సో బేసిక్గా పా పెట్రోల్ థీమ్ కాబట్టి ఏమైనా ఈ పా పెట్రోల్కి సంబంధించిన ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి, అంటే అన్ని థీమ్లో మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ టు డూ విత్ పా పెట్రోల్, బట్ ఒక ఫిగర్ ఇవ్వాలి. సో అందులో నాకు ఆన్లైన్ ఇది దొరికిందనమాట. మళ్ళీ అగైన్ అమెజాన్లో చూస్తున్నారు కదా. సో దిస్ ఇస్ లైక్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8లో మనకి ఒక రైడర్ అండ్ మిగతా అన్ని పప్పీస్ అనమాట. సో ఇక్కడ ఇఫ్ యూ గైస్ నో పా పెట్రోల్ మీకు తెలుస్తుంది. మార్షల్ అంటారు, నేను అలా అన్నాను. మార్షల్, చేజ్, రాకీ, జుంబా, రబ్బల్, స్కై
అండ్ ఇది రోబో డాగ్ అనమాట. సో ఇవన్నీ 8 పీసెస్ ఉన్నాయి కదా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే షో యూ గైస్. సో బేసిక్గా ఇది ఉందా, మనం దీని బటన్ ఇక్కడ నొక్కితే ఇలా ఇవి ఓపెన్ అవుతాయి అనమాట. లైక్ మార్షల్ వచ్చేసి వాటర్ వేస్తాడు ఫైర్స్ మీద, సో తనకి సంబంధించిన అది ఓపెన్ అవుద్ది ఇలాగా. సో ప్రతి ఒక్క డాగ్కి ఏదో ఒకటి ఉంది. సో అలా ఐ గాట్ దీస్. సో బేసిక్గా ఇదొకటి ఒక పీస్, ఒక సెట్ అనమాట. బట్ ఇలా ఎంత పెద్దది మనం ఇవ్వలేం కదా ఒక్కొక్క కిట్కి, విచ్ విల్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ మనకు తెలీదు ఆ పిల్లలు ఇఫ్ దే ఆర్ ఫాండ్ ఆఫ్ పా పెట్రోల్ ఆర్ నో. సో అందుకే ఏమనుకున్నానంటే ర్యాండమ్గా అందరు కవర్స్లో ఒక్కొక్కటి వేసేద్దామని చెప్పి, సో ఇలా 3 పీసెస్ ఆర్డర్ చేశాను, లైక్ 3 sets. ఆబ్వియస్లీ 3 into like what 8 is more than 15. సో నేను ఏమనుకున్నానంటే మిగతాది ఏదైతే ఉంటుందో మా అర్హాన్ ఎలాగో హిస్ ఫాండ్ ఆఫ్ ఫిట్ కాబట్టి ఒక 3 pieces అర్హాన్ కోసం వదిలేసి మిగతావన్నీ విల్ గివ్ ర్యాండమ్గా పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పి. సో నాకు బాగా నచ్చింది. లైక్ దిస్ ఇస్ టూ ఫ్యాన్సీ ఫర్ దెమ్ టు ప్లే. ఫైర్ ఉందా, వాటర్ ఇద్దామని చెప్పి అన్నట్టు. సో ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఏమంటారు థింగ్ బయటికి వచ్చేది. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బాక్స్లో. సో అగైన్ ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, పెద్ద బాక్సే ఉంది. ఇట్స్ రైట్ హియర్. అది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో బేసికలీ వీ లవ్ టు ట్రావెల్. అన్వర్జాన్ అండ్ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ప్రతిసారి నా బర్త్డేకి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాము ఎవర్ సిన్స్ వీ మెట్. అండ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ అర్హాన్ బర్త్డేకి స్టార్ట్ చేయాలి, అట్లీస్ట్ ఈ ఇయర్ మేము ట్రావెల్ చేయాలని చెప్పి. బట్ దెన్ లేటర్ మేము ఏమనుకున్నామంటే మేబీ బర్త్డే తర్వాత వీ క్యాన్ ట్రావెల్, బర్త్డే విల్ సెలబ్రేట్ ఇక్కడ అని చెప్పి. సో దానికని ఒక కిడ్స్ పాస్పోర్ట్ అనమాట. ఇది ఒక పాస్పోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో దే ఆర్ గివెన్ కపుల్ ఆఫ్ థింగ్స్ వాళ్ళ పాస్పోర్ట్ని డెకరేట్ చేసుకోవడానికి, యూనో స్టాంపింగ్ చేసుకోవడానికి, for them to feel like they're traveling, అవన్నీ కూడా. సో వీ హ్యావ్ లైక్ ఇంగ్లాండ్, USA, అండ్ దెన్ వీ హ్యావ్ ఇండియా, రష్యా, అలా అన్నీ చాలా స్టిక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ పాస్పోర్ట్స్లో అతికించుకోవడానికి. సో ఇక్కడ అన్ని మాన్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ టోక్యో అండ్ లైక్ ఫ్లాగ్స్ అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ విత్ దిస్. సో లెర్నింగ్ కూడా ఉంటుంది, ఎంగేజింగ్గా కూడా ఉంటుంది, ఇంటరాక్టివ్గా కూడా ఉంటుంది అని చెప్పి ఇదొకటి యాడ్ చేశాను. అగైన్ ఐ బాట్ లైక్ అ బిగ్ సెట్. 20 pieces తీసుకున్నాను అనుకుంటా, బికాస్ ఇట్ వాజ్ లైక్ either 10 or 20. సరే 20 తీసుకుందాము, వీ కెన్ ఆల్వేస్ గివ్ దిస్ టు సమ్వన్, పిల్లలకైనా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఐ నో చాలా ఉన్నాయి, నాకైతే చాలానే అనిపిస్తుంది ఫర్ రిటర్న్ గిఫ్ట్. బట్ దెన్ ఐ వాంటెడ్, అంటే వస్తున్న కొంతమంది పిల్లలైనా సరే ఆ పిల్లలకు స్పెషల్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఆల్సో దే షుడ్ లవ్ అండ్ ఎంజాయ్ ఆల్ ద రిటర్న్ గిఫ్ట్స్, అండ్ అవి యూస్ఫుల్గా కూడా ఉండాలని చెప్పి. I hope you guys enjoyed watching this video. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే please do let me know in the comment section. And also guys, the birthday series is gonna come. నా ఛానల్లో మాత్రమే కాదు, అందరి ఛానల్స్ రాబోతుంది. Everybody is gonna vlog అర్హాన్స్ బర్త్డే ఇన్షాల్లా. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అర్హాన్ లేవక ముందు ఇప్పుడు నేను ఈ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకోవాలి కాబట్టి చక్కగా టక అని చెప్పి అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటాను. సో దట్ ఇట్ ఈస్ రెడీ ఫర్ డే ఆఫ్టర్ టుమారో. ఆల్రెడీ 3rd వచ్చేసింది. సో వీడియో స్టార్ట్ చేసింది నేను 11:20కి కదా, 11 something, ఇప్పుడు 1 o'clock అయిపోయింది ఇన్ ద నైట్. సో ఇవన్నీ నేను ఇప్పుడు ప్యాక్ చేసేసి సైడ్కి పెట్టేసి ఆ తర్వాత నేను వెళ్ళి పడుకుంటాను, బికాస్ టుమారో వీ హ్యావ్ స్కూల్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్ అప్. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి, ఈ కుక్క ఎమోజీని మీరు కింద కామెంట్స్లో వదిలేండి. సో నాకు అర్థమవుతుంది మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూసారని చెప్పి. ఎస్, హ్యావింగ్ సెడ్ దాట్, మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.